అన్న నమస్తే. నమస్తే అన్న ఏంది మనం చూస్తున్నాం ఎంపీ ఎలక్షన్లో మొత్తం దేశం మొత్తం ఇది హల్చల్ నడుస్తుంది. మరి ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడ? ఇక్కడ బీజేపీ కొండ విశ్వేశ్వరరావు గెలుస్తాడు. ఏ? కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. ఎందుకన్నా? ఎందుకంటే ఆయన మంచి పనులు, ఎవరికి ఏం ఆపద వచ్చినా అప్పుడే వస్తాడు, అప్పుడు నిలబడతాడు. పార్టీని చూసి ఓటేస్తున్నారా లేకపోతే నాయకుడిని చూసి ఓటేస్తున్నారా మీరు? ఆయన మంచి మనిషి, అంటే నాయకుడు పార్టీ కాదు, నాయకుడు మంచోడు. ఎప్పుడు ఏం జరిగినా ఇన్వాల్వ్ అవుతాడు, ఏం ఆపత్తులు ఉన్నా. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఇప్పుడు వచ్చి మాట్లాడతారు, తెల్లారిలోపు ఇండ్లు అయిపోతున్నాయి. మీరు టీవీ తీసుకొస్తా అంటే మీకు ఇండ్లతో సహా చేపిస్తాం. నేను డేరుగా ముఖానికి మాట్లాడతాను. నేను నాకు సాటుకు గోడ సాటుకు రావు, ముఖం కూడా మాట్లాడతాను. ఇక నేను మాట్లాడితే నీ అంతు నా అంతు చూస్తా అని కూడా జరిగినాయి. మొన్న 10 రోజులు 20 రోజులు అయింది. ఫైనల్గా అయితే విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి పక్కా గెలుస్తాడు. ఎందుకంటే